నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. పట్టణంలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సాల్వేషన్ ఆర్మీ బూత్ గర్ల్స్ హాస్టల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ మధ్యాంధ్ర నాయకులు కల్లాల్ యాకోబు మాసి, టెహరియల్ కమాండర్ కల్లాల్ సుమిత్ర మాషి, టీపీడబ్ల్యూవి అమ్మ పాల్గొని హాస్టల్ బాలికలను ఉద్దేశించి తమ యొక్క సందేశాన్ని అందజేశారు. అనంతరం నూతన వస్త్రాలు, రగ్గులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేజర్ యేసుపాదం, ప్రశాంత్ కుమార్ మరియు హాస్టల్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, మోహన్ రావు, నాగరాజు, రత్నసుధా, సంఘ పెద్దలు జక్రయ్య, రవికుమార్, ఆశీర్వాదం, కనకరత్న, నరసింహారావు, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. They came here to give honor to us. ఈ స్థలానికి నన్ను గౌరవపరచడానికి వచ్చినందుకు వందనాలు. So I want to say thank you for giving us warm welcome. నేను ప్రత్యేకముగా ఈ ఘనమైన స్వాగతం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. So this is also one of the Christmas spirit. ఇది ఒక క్రిస్మస్ ఆరాధన యొక్క ఆత్మ ఉంటున్నది. Christmas is telling about the love. క్రిస్మస్ మనకేం నేర్పుతుందంటే ప్రేమను గురించి నేర్పుతుంది. About the love of God. దేవుని యొక్క ప్రేమను గురించి నేర్పుతుంది. So I am very happy to make this all the arrangement. I am really happy, and I want to say thanks to the officer in charge of girls hostel. ఈ విధమైన బహుమానాలను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమం కొరకై నేను చాలా సంతోషిస్తున్నాను. I am very happy because I am receiving some reports that now Tenali that girls hostel is ఈ రాష్ట్రంలో చాలా రకాల పరిచర్య చేస్తుంది. అదేవిధంగా సాంఘిక పరిచర్య కూడా చేస్తుంది. దానిలో భాగంగానే ఈ చిన్నపిల్లల పరిచర్య ఈ స్థలంలో జరుగుతుంది. అనేక మంది ఈ సింగిల్ పేరెంట్ పిల్లలు కానీ, అదేవిధంగా అసలు పేరెంట్స్ లేని ఆర్ఫన్స్ కానీ ఈ స్థలంలో వసతి గృహంలో ఉంటున్నారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలు, అదేవిధంగా చదువు విద్యాభ్యాసాలు కూడా ఈ రక్షణ సైన్యం అనే సేవా సంస్థ లేక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వీటిని చూస్తుంది. ఆ క్రమంలో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ గుర్తుగా పిల్లలందరికీ ఈ దుప్పట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ వాళ్ళకి మంచి నూతన వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే ఈ చైర్స్, ప్యాడ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈయన గారి ద్వారానే ఈ పరిచర్యలన్నీ ఈ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ జరుగుతుంది. ఈ మధ్య ఈ వరదలు వచ్చినప్పుడు కూడా అనేక మందికి చెన్నైలో కానీ నెల్లూరు ప్రాంతంలో కానీ నిత్యావసర వస్తువులు గృహాలకి ఏమైతే అవసరమో అవన్నీ గడిచిన 2-3 రోజులు పంచి వారి స్థలానికి రావడం జరిగింది. కనుక చాలా మంచి దైవజనులు. ఈయన గారి పేరు కన్నల యాకుమాషి అయ్య గారు, అదేవిధంగా వారి ప్రియ సతీమణి గారు కన్నల సుమిత్ర మాషమ్మ గారు. వీరిద్దరూ కూడా భార్య భర్తలతో పాటు ఈ రాష్ట్రాలకి లీడ్. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని ఆయన పుట్టినరోజు సందర్భంగా అదే భావం కలిగిన మనసుతో పేదలకు సుద్దపల్లి నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా పేర్కొన్నారు. తెనాలి బస్టాండ్ వద్ద సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె వెల్లడించారు. క్రీస్తు ప్రేమ ఉన్నవారు తమకు లేకపోయినా ఏదో విధంగా పేదలకు సహాయపడతారని,
ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. కత్తెర దంపతులను మాల మహానాయకుడు జ్యోతుల బాబీ, బీజేఆర్ నాయకులు మేకల సురేష్, మిత్ర బృందాలు తదితరులు గజమాలలను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. గ్రాండ్ క్రిస్మస్ ని తెనాలి పట్టణంలో ఈ యొక్క సెంటర్లో, ముఖ్యంగా ఈ బస్ స్టాండింగ్ సెంటర్లో ఎంతో చక్కగా వైభవంగా ఈ యొక్క పండుగ వేడుకల్ని ఘనముగా ప్రతి సంవత్సరము జరిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ రోజున ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఆ క్రీస్తు హృదయాన్ని నాగరాజు అంటే నా బిడ్డ లాంటి వాడు నాగరాజు ఆ హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారంటే అది కేవలము దేవుని మనస్సు అని నేను చెప్తున్నాను. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు, రెవరెండ్ గొరికపొడి భాగ్యరాజు పర్యవేక్షించగా, పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పినపాటి జాన్పాల్, చిలక జాన్, వరప్రసాద్, ప్రవర్తన వర్మ, భానుప్రసాద్, కొప్పుల మోషే, సుద్దపల్లి మురళి, కారుమూరి జకర్యా, జగన్ జీవన్ రావు, చావలి సునీల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలు 100కి 100% పాటిస్తూ ఈరోజు సమసమాజ స్థాపన, సమసమాజంలో అందరికీ కూడా ఒక న్యాయం జరగాలనేటువంటి రీతిలో పేదలని, బలహీనులని, ఇబ్బందుల్లో ఉన్నవారిని యేసుక్రీస్తు పుట్టినరోజున జ్ఞాపకం చేసుకొని తన వంతుగా దళిత సేవా సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరుపుతున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా తమ్ముడు నాగరాజుని నేను దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ప్రభు యొక్క కీర్తనలు కానీ, ప్రభు ఏదైతే ఆశించాడో, ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, సమానత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఏదైతే ఆశించాడో ఆయన ఆశించిన విధంగా మనందరం కూడా మనసుని పదిలము చేసుకుని వారు ఏదైతే ఆశించారో దానికి తగ్గట్టుగా మనం కూడా పరివర్తన చెందాలి. సమాజంలో మరి ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నటువంటి కాలానుగుణంగా మనం కూడా మారాలి కనుక
మరి యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు మరి మనందరూ. కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపం నందు నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ R&B PR RWS డిపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ అండ్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఏపీ జేఏసీ నాయకులు బండి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని ఆవిష్కరించారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చే విధంగా DA PRC బకాయిలు వెంటనే చెల్లించే విధంగా కృషి చేస్తామని, సమస్యల పరిష్కారానికి అవసరమైతే సమ్మెలోకి వెళ్తామని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు M శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి RV రాఘవయ్య, సంఘ నాయకులు గణేష్, సత్యనారాయణ, రామ్మోహన్ రావు, కృష్ణారావు, వీర రాఘవస్వామి మరియు రాష్ట్ర వ్యాప్త వివిధ జిల్లాల బ్రాంచ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 1వ తారీఖున జీతం రాకపోవటం అనేది ఎండమావిగా మారిపోయింది. అదేవిధంగా మేము దాచుకున్నటువంటి GFF డబ్బులు కానీ, APGLI డబ్బులు కానీ, సరెండర్ లీవులు కానీ ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు మొత్తం కూడా మరి చెల్లించాలనే ప్రభుత్వాన్ని గట్టిగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 1/7/2023 నాటికి మరి 12వ PRC స్టార్ట్ అయింది. PRC కమిషన్ వేసినా కూడా ఈరోజు కూడా PRC కమిషను మరి ఆయన తాళాలు కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి 1 సంవత్సరం గడువిచ్చింది కాబట్టి వెంటనే మాకు 30% IR మంజూరు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే పెండింగ్లో ఉన్నటువంటి 2 DAలను కూడా FRS గురించి కానీ, వాళ్ళ జీతాల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన అరియర్స్ గురించి కానీ మరి మాకు ఇబ్బందిగా ఉంది. 010 కింద రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు మాకు కూడా జీతాలు రావాలా, మాకు సపరేట్ జీతాలు ఇస్తున్నారని కూడా తెలియజేయడం. మరి మాకైతే రెగ్యులర్గా ఎప్పుడైతే జీతాలు వస్తాయో వాళ్ళకు కూడా మాతో పాటు వర్క్ ఛార్జ్ ఎంప్లాయీస్ కూడా 010 కిందనే కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని, వాళ్ళకి లేట్ లేకుండా ఇప్పటికే చిరు ఉద్యోగులు వాళ్ళకు ఉండే EMIలు ఏదైనా బాకీ లోన్లు కట్టుకోవాలంటే ఫైనాన్స్ పరంగా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా అదనంగా వడ్డీ కూడా వేస్తున్నారు బ్యాంకు వాళ్ళు. మరి అటువంటి చర్యలు నష్టం లేకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత. అదేవిధంగా ఎంప్లాయీస్కు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్క DA అరియర్స్ కూడా ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు. మాకు దాదాపు 94 నెలల DA అరియర్స్ రావాలా. ప్రతి ఉద్యోగికి 3-4 లక్షల దాకా ఒక అరియర్స్. బోస్ రోడ్లోని IMA హాల్ నందు డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి 59వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా IMA సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి తెనాలి ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలను, IMAకు చేసిన సేవలను IMA సభ్యులు కొనియాడారు. ఆయన జీవితం నేటి తరం వైద్యులకు ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, కార్యదర్శి పావని ప్రియాంక, ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ మధుప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం డాక్టర్ ఉళ్ళక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి IMA బిల్డింగ్లో కొన్ని సేవా కార్యక్రమాలు అంటే పేద సాధులకి న్యూట్రిషన్ అంటే పళ్ళు మరియు ఇంకొంచెం న్యూట్రిషన్స్ మెటీరియల్ వీటన్నిటిని వాళ్ళకి దానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మనం ఉళ్ళక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరియు హెల్త్ క్యాంప్స్ లాంటివి చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ ప్రతి సంవత్సరం ఎందుకు జరుగుతున్నాయి అనేది మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు వచ్చి యంగ్ డాక్టర్స్కి డాక్టర్ ఉళ్ళక్కి గారి సేవా తత్పరత తెలియచేయాలనేది ఈరోజు ఈ కార్యక్రమం. డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి గారు తెనాలిలోనే జన్మించి ఆయన బాల్యము, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా తెనాలిలోనే జరిగింది. తర్వాత ఆయన ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో మెడికల్ సైన్స్ చేసి తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో ఆర్మీలో డాక్టర్గా పనిచేసి తర్వాత తెనాలిలో వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్గా ఆబ్స్టెటిషియన్గా చాలా పేరు పొందారు. ఆయన పేషెంట్లు ట్రీట్ చేయడంలో కూడా చాలా హ్యూమన్ వాల్యూస్ అంతా పేదరికాన్ని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని చాలా ఫ్రీగా చేసేవారు. ఆయన ఆశయాలే మాకు ఈరోజు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన ఈ IMA ఫౌండేషన్గా IMA ఫౌండర్గా ఇప్పుడు ఒక చిన్న విరామం.